వర్ష హాయ్ చెప్పు. మీరు బ్యాంక్ చూస్తున్నా నా ఫోన్ లో ఫోటో తీస్తారా? సన్ ఎప్పుడు వస్తుందా అని సెల్లో ఎదురు చూస్తున్నా. వర్షి సన్తో సెల్ఫీ తీసుకుందామని ఎదురు చూస్తున్నా. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నామో తెలుసా? మడగడ వ్యూ పాయింట్కి. మాతో రండి. గుడ్ మార్నింగ్. వర్ష ఎక్కడికి వెళ్తున్నావు? మడగడ వ్యూ హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నది మడగడ వ్యూ పాయింట్కి. మీరు రిస్క్ చేయాలనుకుంటే మేము లాస్ట్ లో అడ్రస్ చెప్తాం. మార్నింగ్ 5:30 అయింది. మడగడ వ్యూ పాయింట్ చేరుకున్నాం. మార్నింగ్ 5 o'clockకి అరకులో హరిత రిసార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యాం. దిస్ ఈస్ వర్షి, మై సన్, దిస్ ఈస్ జ్యోతి, మై డాగ్, దిస్ ఈస్ వైషు, కొంచెం మాస్క్ తీస్తే బాగుంటుంది. కెమెరామ్యాన్. హలో గాయస్, ఇప్పుడు మనం మడగడ వ్యూ పాయింట్కి వచ్చాం అండ్ సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకొక 20 minutes అన్నయ్య, జస్ట్ ఒక 10 or 20 minutes లో మనకు సన్ రైజ్ వస్తుంది అండ్ అది మేము మీకు చూపించాలనుకుంటున్నాం. వెయిట్ అండ్ సీ అంతే. హాయ్ గైస్, జస్ట్ నౌ వి రీచ్డ్ మడగడ వ్యూ పాయింట్. సో మాతో పాటు మడగడ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయండి. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్ రైజ్ అవ్వబోతుంది. ఓకే, ఫోటో. ఏం చేస్తున్నావు? కవర్ చేసుకుంటూ వీడియో. హాయ్ గైస్, ఈరోజు మనం ఉన్నది మడగడ వ్యూ పాయింట్. సన్తో సెల్ఫీ తీసుకుందామని ఎదురు చూస్తున్నా. వయసు సన్ వస్తే వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నా. జ్యోతి ఎస్ సన్ ఎలా వచ్చా వెళ్ళండి, నేను తీస్తా.
అరకు వ్యాలీ టూర్కి వచ్చామన్నమాట. సో ఏంటంటే ఈరోజు మా రూమ్ టూర్ చూద్దాం రండి. అండ్ ఫస్ట్ ఇక్కడ రూమ్ రాగానే మనకి ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చాడనమాట. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ లో డోర్ పక్కన అండ్ కబోర్డ్స్ ఆపోజిట్ లో మనకి వాష్రూమ్ ఉంటుంది. అండ్ దాని పక్కనే గర్ల్స్ ఆగిపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే మీకు ఆబ్వియస్గా తెలిసి ఉంటుంది అండ్ మిర్రర్ అని చెప్పి. సో సీరీస్ అండ్ అంతా వన్ డేకి ఎవరైనా ఇంత లగేజ్ తెచ్చుకుంటారా, ఫ్యామిలీతో వస్తే మేబీ ఇలానే ఉంటుందేమో కదా గైస్. అండ్ నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ మై బెడ్. అంటే మై అంటే నాకు పట్టుకెళ్ళిపోను అనుకోండి, బట్ బెడ్ అనమాట. అండ్ దట్ మాకు చాలా స్పేసియస్ కూడా ఇచ్చాడు. అండ్ చూడడానికి టీవీ అండ్ చాలా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం గోల్డ్ ఏమైనా థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక మినీ చాట్ కూడా ఇచ్చాడు. ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే మనం కిందకి రెస్టారెంట్ ఉంటుంది, బట్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నెంబర్ ఉంటుంది, మనం కాల్ చేసి కూడా తెచ్చుకుంటే రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంతటితో అయితే రూమ్ లోపల ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం. అండ్ చాలా మందికి మన రూమ్ లో ఉండడం ఎవరికి నచ్చదు కదా. సో మనకంటే ఒక స్పేసియస్ ఒక ఏరియా ఉంటే రెస్టింగ్ కి బాగుంటుంది కదా. సో దీంతో ఈ రూమ్ లో ఏంటంటే అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు, రెస్టింగ్ స్పేస్ అన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, వ్యూ ఎంత బాగుంటుందో. అండ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 10 అవుతుంది, బట్ ఇంకా ఫాగ్ అంతా అలానే ఉంది.